వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ బయో. ఈరోజు జంతు కణజాలాలు, ఇది టాపిక్ వైజ్ వీడియో. టాపిక్ వైజ్గా చేసేటటువంటి వీడియోస్లో నెక్స్ట్ టాపిక్ జంతు కణజాలాలు. జంతు కణజాలాలు 4 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం. ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడీ కణజాలం. ఫస్ట్ ఉపకళా కణజాలం గురించి చూద్దాం. ఉపకళా కణజాలం అంటే అన్నిటికంటే వెలుపల ఉండేటటువంటి కణజాలం, అవయవాల యొక్క పై భాగంలో, అదేవిధంగా మన చర్మం కూడా అవయవాలను కప్పుతూ లేదా శరీరాన్ని కప్పుతూ ఉన్నటువంటి కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటాం. మళ్ళీ ఉపకళా కణజాలం అనేది వేరు వేరు రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ శల్కల ఉపకళ. శల్కల ఉపకళ అంటే బల్లపరుపుగా ఉండి పలుచని పొర కలిగి ఉన్నటువంటి ఉపకళా కణజాలాన్ని శల్కల ఉపకళ అంటారు. బల్లపరుపుగా ఉండి పలుచని పొర కలిగి ఉన్నటువంటి ఉపకళా కణజాలాన్ని శల్కల ఉపకళ అంటారు. ఉదాహరణకి జీర్ణ వ్యవస్థలోని అన్నవాహికలో ఉండేటటువంటి వెలుపలి త్వచం అనేది శల్కల ఉపకళ. అదేవిధంగా నోటిలో ఉండేటటువంటి పొరలు, రక్తనాళాలు, ఊపిరితిత్తులలో ఉండేటటువంటి వాయుగోనుల్లో ఉండే కణజాలం, ఇదంతా కూడా శల్కల ఉపకళకు ఉదాహరణ. నెక్స్ట్ స్తరిత ఉపకళ. స్తరిత ఉపకళ అంటే అనేక వరుసలలో ఉండేటటువంటి ఉపకళా కణజాలాన్ని స్తరిత ఉపకళా కణజాలం అంటాం. అనేక వరుసలలో, ఉదాహరణకి చర్మంలో ఉండేటటువంటి ఉపకళా కణజాలం అనేది అనేక వరుసలలో ఉండి కొంచెం మందంగా ఉంటుంది, కాబట్టి ఇది స్తరిత ఉపకళ. నెక్స్ట్ వన్ ఘనాకార ఉపకళా కణజాలం. ఘనాకార ఉపకళా కణజాలం అంటే కణాలు ఘనాకారంలో ఉంటాయి. ఉదాహరణకి మూత్రనాళాల్లో ఉండేటటువంటి ఉపకళా కణజాలం ఘనాకార ఉపకళకు ఉదాహరణ. నెక్స్ట్ వన్ గ్రంథి ఉపకళా కణజాలం. గ్రంథి ఉపకళా కణజాలం అంటే కొన్నిసార్లు ఉపకళా కణజాలంలోని కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడుతుంది. ఉపకళా కణజాలంలోని కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథులుగా ఏర్పడుతుంది. దీన్ని గ్రంథి ఉపకళా కణజాలం అని పిలుస్తాం. ఉదాహరణకి అయితే స్వేద గ్రంథులు చూడవచ్చు, చర్మంలో ఉండేటటువంటి స్వేద గ్రంథులు. నెక్స్ట్ వన్ స్తంభాకార ఉపకళ. స్తంభాకార ఉపకళ అనేది స్రవించే చోట శోషణ జరిగే చోట ఉంటుంది. స్రవించే చోట శోషణ జరిగే చోట ఉండేటటువంటి ఉపకళా కణజాలాన్ని స్తంభాకార ఉపకళా కణజాలం అంటాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, చర్మం నుండి ఏ ఏ నిర్మాణాలు ఏర్పడతాయి? చర్మం నుండి ఏ ఏ నిర్మాణాలు ఏర్పడతాయి? చర్మం అనేది కూడా ఉపకళా కణజాలమే. చర్మం నుండి గోర్లు, రోమాలు, గిట్టలు అంటే పశువుల యొక్క కాళ్ళకు ఉంటాయి కదా, అవి గిట్టలు. కొమ్ములు, అదే సరీసృపాలలో అయితే పొలుసులు, పక్షుల యొక్క ఈకలు. గోర్లు, రోమాలు, గిట్టలు, కొమ్ములు, సరీసృపాల యొక్క పొలుసులు, పక్షుల ఈకలు, ఇవన్నీ కూడా చర్మం నుండి ఏర్పడేటటువంటి నిర్మాణాలు. ఇక్కడితోటి ఉపకళా కణజాలం అయిపోయింది. సెకండ్ వన్ సంయోజక కణజాలం. సంయోజక కణజాలం అనేది ఇతర కణజాలాలను, అంగాలను కలిపి ఉంచుతుంది. మన శరీరంలో ఉండేటటువంటి లోపల అవయవాలన్నీ కూడా ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండడానికి ఈ సంయోజక కణజాలం అనేది ఉపయోగపడుతుంది. సంయోజక కణజాలం కూడా చాలా రకాలుగా ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ ఏరియోలార్ కణజాలం. ఏరియోలార్ కణజాలం అనేది ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం. ఏరియోలార్ కణజాలం యొక్క పని ఏంటి అంటే వివిధ కణజాలాలను కలుపుతుంది. ఏరియోలార్ కణజాలంలో ఉండేటటువంటి కణాలను ఫైబ్రోబ్లాస్ట్లు అంటాం. ఏరియోలార్ కణజాలంలో ఉండే కణాలను ఫైబ్రోబ్లాస్ట్లు అంటారు. సెకండ్ వన్ ఎడిపోజ్ కణజాలం. సంయోజక కణజాలంలో రెండవ రకం ఎడిపోజ్ కణజాలం. ఎడిపోజ్ కణజాలం అనేది కొవ్వును నిల్వ చేస్తుంది. ఇది కొవ్వును నిల్వ చేయడం వల్ల ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది. ఎడిపోజ్ కణజాలంలో ఉండేటటువంటి కణాలను ఎడిపోసైట్లు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్ ఎముక కణజాలం లేదా అస్థి కణజాలం. ఎముక అనేది కూడా ఒక రకమైనటువంటి సంయోజక కణజాలమే.
ఎముక ఏం చేస్తుంది అంటే శరీరానికి ఆకారాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. శరీరానికి ఆకారాన్ని ఇవ్వడంలో ఎముక అనేది ఉపయోగపడుతుంది. అస్థి పంజర వ్యవస్థలో ముఖ్య పదార్థం అస్థి లేదా ఎముక. ఒక సొర చేపలో తప్ప అని ఉంది అంటే మామూలుగా మిగతా అన్ని జీవుల యొక్క అస్థి పంజర వ్యవస్థలో ముఖ్య పదార్థం ఎముకనే ఉంటుంది. సొర చేప యొక్క అంతరాస్థి పంజరం మాత్రం మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. సొర చేపలో అంతరాస్థి పంజరం మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది. మిగతా సకశేరుకాలన్నిట్లలో అస్థి పంజరం అనేది ఎముకతో తయారై ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎముక కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్లతో ఏర్పడుతుంది. బోన్స్, ఎముక అనేది కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్లతోటి ఏర్పడుతుంది. ఈ ఎముకలో ఉండేటటువంటి కణాలను ఆస్ట్రియోసైట్స్ అంటాం. ఈ ఆస్ట్రియోసైట్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఎముక యొక్క మధ్యలో ఖాళీ ప్రదేశంలో అస్థి మజ్జ ఉంటుంది. ఈ ఇక్కడ మధ్య కాదు, మజ్జ, అస్థి మజ్జలో ఆస్ట్రియోసైట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మృదులాస్థి. అస్థి అయిపోయింది, మృదులాస్థి. మృదులాస్థి అనేది కూడా ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం. ఇది ఎముక అంత గట్టిగా ఉంటుంది కానీ ఎముక అంత గట్టిగా ఉండదు. మృదులాస్థి ఎక్కడ ఉంటుంది అంటే ఎముకలు కలిసే ప్రదేశాలలో ఉంటుంది. పక్కటెముకల యొక్క చివర ఉంటుంది. నాసికాగ్రం అంటే ముక్కు యొక్క కొన భాగంలో, చెవి దొప్పలో, అదేవిధంగా వాయునాళంలో ఉండేటటువంటి సి ఆకార పుంగరాలలో ఈ మృదులాస్థి అనేది ఉంటుంది. తర్వాత సొరచేప యొక్క అంతరాస్థి పంజరం మొత్తం కూడా మృదులాస్థితే ఏర్పడి ఉంటుంది. ఇది ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఇక్కడతోటి మృదులాస్థి అయిపోయింది. నెక్స్ట్ వన్, లిగమెంట్ లేదా సంధిబంధనం. లిగమెంట్ లేదా సంధిబంధనం. లిగమెంట్ ఏం చేస్తుందంటే రెండు ఎముకలు కలిపే కణజాలం. లిగమెంట్ అనేది కూడా ఒక రకమైన సంయోజక కణజాలమే. లిగమెంట్ ఏం చేస్తుంది, రెండు ఎముకలను కలుపుతుంది. రెండు ఎముకలు కలిపేటటువంటి కణజాలాన్ని లిగమెంట్ అంటాం. బోన్ టు బోన్. ఇది ఒక తంతురూప కణజాలం, ఫైబర్స్ లాగా ఉంటుంది. ఈ తంతువులలో కొల్లాజన్ అనే ఒక ప్రోటీన్ తో నిర్మితమై ఉంటాయి. ఈ తంతువులు కొల్లాజన్ అనే ఒక ప్రోటీన్ తోటి నిర్మితమై ఉంటాయి. నెక్స్ట్ వన్, టెండాన్ లేదా స్నాయు బంధనం. ఇంతకు ముందేమో లిగమెంట్ బోన్ టు బోన్ కనెక్షన్ కదా, ఇక్కడ ఒక ఎముక ఒక కండరాన్ని కలిపేది. కండరాలు ఎప్పుడు కూడా ఎముకలకు అతుక్కొని ఉంటాయి కదా, ఈ కండరాన్ని ఎముకని కలిపేటటువంటి కణజాలాన్ని స్నాయు బంధనం లేదా టెండాన్ అని పిలుస్తాం. ఇది కూడా తంతురూప కణజాలమే. దీంట్లో ఉండేటటువంటి తంతువులు కూడా కొల్లాజన్ అనేటటువంటి ప్రోటీన్సే నిర్మితమై ఉంటాయి. ఇది టెండాన్. నెక్స్ట్ వన్, రక్తం. రక్తం అనేది కూడా ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం. అయితే మిగతా సంయోజక కణజాలాలన్నీ కూడా ఘన రూపంలో ఉన్నాయి, కానీ రక్తం మాత్రం ద్రవ రూపంలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటే ద్రవ రూప కణజాలం అంటాం. మరి ద్రవ రూపంలో ఉన్నప్పుడు అది ఎలా కణజాలం అవుతుంది అంటే రక్తంలో ద్రవ భాగం ఉన్న ప్లాస్మా ఉంటుంది, అదేవిధంగా రక్త కణాలు కూడా ఉంటాయి. రక్తం లోపల కణాలు ఉంటాయి, అదేవిధంగా ద్రవ భాగం ఉంటుంది. కాబట్టి రక్తాన్ని ద్రవరూప కణజాలం అని పిలుస్తాం. రక్తం గురించి ఆల్రెడీ ఇంతకు ముందు మన ఛానల్లో అయితే వీడియో ఉంది. 2 వీడియోస్ ఉన్నాయి రక్తం సంబంధించి. దాంట్లో సపరేట్గా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు అలా కూడా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. మళ్ళీ సేమ్ టాపిక్ డిస్కస్ చేయడం ఎందుకని ఇక్కడతో ఆపేసిన. నెక్స్ట్ వచ్చేసి సంయోజక కణజాలం అయిపోతే కండర కణజాలం ఒకటి, నాడి కణజాలం ఒకటి ఉంటుంది. ఆ రెండు డిస్కస్ చేస్తే జంతు కణజాలాలు అయిపోతాయి. తర్వాత వృక్ష కణజాలాలు కూడా చూస్తే ఈ టాపిక్ కంప్లీట్ అవుతుంది. వీడియో మీద మీ యొక్క కనుక మీకు ఉపయోగపడుతున్నాయి అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా ఇట్లా టాపిక్ వైజ్గా వీడియోస్ కావాలా లేదా బిట్స్ వైజ్గా కావాలా అనేది కూడా ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.